ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాదు, బోల్డ్ ఈజ్ గోల్డ్. ఇట్ ఈస్ వెరీ బోల్డ్. ఈ కథ సార్ దాదాపు ఇండస్ట్రీలో ఒక 100 మందికి చెప్పుంటాను, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ హీరోస్. అందరికీ నచ్చుతూ ఉంది, కానీ అందరికీ భయాలు ఎక్కువ ఉన్నాయి. 2016 నుంచి 2019 వరకు నా ఎవ్రీ షార్ట్ ఫిలింని స్టేజ్ పైన ప్రీమియర్ చేసేవాళ్ళం. నో టెక్నీషియన్, నో స్టార్ ఈజ్ బిగ్గర్ దెన్ ద కంటెంట్. అవును, నేను ఎక్స్ట్రీమిస్ట్నే. అలా ఉంటే ఇప్పుడు సినిమాలు అవ్వవు. రజన్ అనే మ్యూజిక్ డైరెక్టర్ చెన్నైలో ఉన్నాడు. నిజంగా అక్కడ ఉండి బతికిపోయాడు అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ ఉంటే గొడవలు అయ్యాయి చాలా. మీకు క్రష్ ఉంటారు కదా కాలేజెస్లో, యూ ఆల్ క్యాన్ రిలేట్ టు మై క్యారెక్టర్. అండ్ స్టూపిడిటీ ఈజ్ ఆల్సో మై ఎక్స్ట్రీమిటీ. అయ్యా స్టూపిడ్. నమిలి మింగి అవతల పడేశాడు క్యారెక్టర్ని. అండ్ మరి ఇక ఈ టీమ్ని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ గెస్ట్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేయాలి. ఈ మధ్యకాలంలో అంటే మనందరం ఎప్పటికీ గుర్తుండిపోయి ఎప్పుడు నవ్వుకోవాలన్నా ఆ సినిమా ఓపెన్ చేసి చూసుకునేలాగా ఒక సినిమాని అందించి ధమాకా బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి డైరెక్టర్ త్రినాథ్ రావు గారికి ముందుగా వేదికపైకి ఆహ్వానం పలుకుతాము. ఆయన ఇప్పుడు కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్గా కూడా మారారు. నక్కిన నెరేటివ్స్ మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. సో ద మల్టీ టాలెంటెడ్, ప్లీజ్ వెల్కమ్ త్రినాథ్ రావు గారు ఆన్ స్టేజ్. బ్లాక్ బస్టర్ స్టోరీలకి, బ్లాక్ బస్టర్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తూ తెలుగు సినిమాలోనే కాదు ఇండియా వైడ్ బోల్డ్ అని లాంగ్వేజెస్లో కూడా తన మార్క్ని ప్రూవ్ చేసుకున్నటువంటి కోనా వెంకట్ గారికి ఇప్పుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ కోనా వెంకట్ గారు. అండ్ ఇక సెల్ఫ్ మేడ్ స్టార్, సెల్ఫ్ మేడ్ పర్సన్ అనే పదాలకి రీసెంట్ టైం ఎగ్జాంపుల్ అంటే కిరణ్ అబ్బవరం అని చెప్పాలి. రిక్వెస్టింగ్ కిరణ్ అబ్బవరం గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ప్యాషన్ ఉంటే, డెడికేషన్ ఉంటే ఎంతటి హైట్స్కైనా రీచ్ అవ్వచ్చు, ఎలాంటి వాటినైనా సాధ్యం చేయొచ్చు అని ప్రూవ్ చేసిన కిరణ్ అబ్బవరం గారు, హార్టీ వెల్కమ్ టు యూ ఆన్ స్టేజ్. All the best my team, especially my friend, my classmate, Mr. Funny. Thank you for all. అంతేనా? వాళ్ళు ఫ్రేమ్ సెట్ చేసుకునే లోపు స్పీచ్ అయిపోయింది. ఓకే, సో ప్రదీప్ పూడి గారు వన్ ఆఫ్ ద కో ప్రొడ్యూసర్స్. పర్లేదు ఇంకా మనకు. సో ప్రవీణ్ పూడి గారు ఎడిటింగ్ చేశారు, ప్రదీప్ పూడి గారు కో ప్రొడ్యూసింగ్ చేశారు. అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చేసిన కోన వెంకట్ సార్కి అండ్ త్రినాథరావు నక్కిన సార్కి అండ్ కిరణ్ అబ్బవరం గారికి చాలా థ్యాంక్ యూ అండి. లాస్ట్ 20 yearsగా నేను విజువల్ ఎఫెక్ట్స్ చాలా సినిమాలకి చేశాను. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమా కో ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యాను. అండ్ త్రినాథరావు నక్కిన గారు ఫస్ట్ సినిమా మేము వయసుకు వచ్చాం, ఇక్కడే నేను ఫస్ట్ టైం ఆయన కలిశాను. ఈరోజు నేను చేసే ఫస్ట్ సినిమాకి ఆయన చీఫ్ గెస్ట్గా రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరూ చాలా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. అండ్ పిఆర్ వంశీ గారు, శేఖర్ గారు చాలా థ్యాంక్స్ అన్న, చాలా బాగా ప్రమోట్ చేశారు. అండ్ డిజిటల్ మీడియా, యూవీ మీడియా వాళ్ళు చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మంగళవారం సినిమా రీసెంట్గా రిలీజ్ చేసిన శంకర్ పిక్చర్స్ వారు వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాని. సో చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా రేపే ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. సో మీరు ఆల్రెడీ కంటెంట్ చూశారు. సో రేపు థియేటర్స్లో చూసి ఇదే పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ ఈవెన్ మోర్ స్పెషల్. సార్, our guests Kona Venkat sir and Trinath Rao sir, Kiran sir, hi. Thank you for making this so special. First of all, I have to thank this whole team Andi. They've taken care of me like a small baby. I'm very grateful and lucky to be playing Kirti.
I'm very excited. As you all can see, I can't even talk. So my character is completely something that crush, meeku crush untaru kada colleges lo, you all can relate to my character. Yashasvi sir, I've thanked you so many times, but ఎప్పుడు సరిపోలేదు ఆ థ్యాంక్స్. అండ్ దీపక్, తన్వి, I've made new friends, I can say. And promotions lo, they have become so close to me that I can talk my personal things to them. And our producers, they were very friendly. They never bothered anyone on the set. They used to come and sit and just watch what is happening, and they were so cool. And am I forgetting anyone? Everyone. I'm forgetting everyone. Okay, music Radhan sir. Sir, my music vinnaka, they're completely on loop. Naku na playlist lo I rarely listen to music, but me songs ma ammaku telusu nenu enta vintunanu. Tanu champestunna songs play chesi. And help no Sham sir, I'm sorry. థ్యాంక్ యూ శ్యామ్ కే నాయుడు సార్, నన్ను బాగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంతే అనుకుంటా, ఇంకెవరైనా మర్చిపోయింటే ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. థ్యాంక్ యూ. నేను వచ్చిన వెంటనే మీడియాకి హాయ్ చెప్పాను లేదా? ఓకే మీడియా, థ్యాంక్ యూ అగైన్ ఫర్ కమింగ్ అండ్ వీ వాంట్ యువర్ సపోర్ట్. మా అందరికీ మీ లవ్, సపోర్ట్, ఎవ్రీథింగ్ కావాలి. వీఆర్ డిమాండింగ్ ఇట్. సినిమా పెద్ద హిట్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీడియా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. రాగానే మైక్ ఇచ్చేసారు. ఈ సినిమా నేను ఫస్ట్ డే, ఇప్పుడు అంతా చూస్తుంటే ఫస్ట్ డే నుంచి ఆ ట్రావెల్ అంతా గుర్తొస్తుంది సార్ నాకు. ఈ సినిమాలో డాన్స్ సాంగ్స్ ఏమి ఉండవండి, అన్నీ మౌంటాజ్ సాంగ్స్ లాగే ఉంటాయి. కానీ ప్రతి మౌంటాజ్ సాంగ్ బాగా ఎంజాయ్ చేశాను. అండ్ కథ మొత్తం నాకు తెలుసు అనమాట. స్టోరీ చదువుతున్నప్పుడు కానీ ప్రతిదీ నేను నన్నునే రిలేట్ చేసుకున్నాను. అండ్ దీపక్ సార్ క్యారెక్టర్ని, తన్వి సార్ అండ్ తన్వి మేడం, అందరి క్యారెక్టర్ని మనం రిలేట్ అవుతాం అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, కిరణ్ సార్, హాయ్ సార్. మేము ఆల్రెడీ కిరణ్ సార్తో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ కొరియోగ్రఫీ చేశాను. అండ్ కోన సార్, నమస్తే సార్. చాలాసార్లు అండ్ ఈరోజు ఇప్పుడే చూశాను సార్, మళ్ళీ వస్తుంది. మిమ్మల్ని చాలాసార్లు స్క్రీన్లో చూశాను సార్ నేను. అండ్ ఇప్పుడు లైవ్గా చూడడం చాలా హ్యాపీగా ఉంది. త్రినాథ్ సార్, నేను చాలాసార్లు మీరు మీ ఆఫీస్కి వచ్చాను సార్. అప్పుడు నేను కొత్త, అండ్ ఇప్పుడు కూడా కొత్త, నమ్మలేదు. నెక్స్ట్ తప్పకుండా ఫ్యూచర్లో మీతో వర్క్ చేయాలి సార్ నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్, దీపక్ సార్, ఒక కాంప్లిమెంట్ సార్ మనకి. ఇప్పుడు దీపక్ సరోజ్ అంటే ఎవరు అంటే అందరూ అతడు, ఆ చైల్డ్హుడ్ ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది సార్ మిమ్మల్ని చెప్పడానికి. కానీ ఇప్పుడు మన ప్రొడక్షన్ ఇచ్చిన ప్రమోషన్తో జస్ట్ సిద్ధార్థ్ రాయ్ అంటే మిమ్మల్ని గుర్తుపడుతున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ సార్. యశస్వి సార్, థ్యాంక్ యూ సో మచ్. మీతో కొలాబరేషన్ ఇలా కంటిన్యూ అవ్వాలని చూస్తున్నాను సార్. అండ్ కంగ్రాచులేషన్ సార్ అందరికీ. సినిమా తర్వాత బెనిఫిట్స్ ఉంటాయి, సార్కి సినిమాకి ముందే పెద్ద పెద్ద బెనిఫిట్స్ అని వచ్చేసాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. ముందుగా మా అన్నయ్య కోన వెంకట గారికి, అలాగే మా నక్కిన త్రినాథరావు డైరెక్టర్ గారికి, మా హీరో కిరణ్ అబ్బోరం గారికి వెల్కమ్ చెప్తూ, అభినందనలు చెప్తూ, హీరో దీపక్ సరోజ్ గారు అండ్ తన్వి, కీర్తన అండ్ ఆల్, మా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై డైరెక్టర్ యశస్వి. ఒక గ్రేట్ విజన్ ఉన్న డైరెక్టరు. కొంచెం లేట్ అయిందేమో అనిపిస్తుంది, చాలా అద్భుతమైన సినిమా చేశారు. ప్రతి పాటకి ఫస్ట్ అసలు స్వరం వచ్చాక మేము సాహిత్యం అందిస్తాము. ఇది నన్ను ముందు లిరిక్ రాయించి తర్వాత ట్యూన్ చేయించారు. చాలా ప్రయాసపడి చేశారు ఆయన. నన్ను చెన్నై తీసుకెళ్ళి అక్కడ హోటల్లో కూర్చోబెట్టి ఒక 3-4 రోజులు, అంటే గీత రచయితను కాబట్టి ఇవన్నీ చెప్పాలని చెప్తున్నా, కూర్చొని రాసి మేము లిరిక్ తీసుకుని వెళ్ళాక రతన్ గారు మ్యూజిక్ చేశారు. చాలా అద్భుతంగా వచ్చింది. నమస్కారం అండి. మళ్ళీ ఇది థర్డ్ టైం మీడియా ముందు నేను సిద్ధార్థ్ రాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్. నాకు వెంకట్ గారు అన్నారు యూవీ క్రియేషన్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనేది పెళ్ళి లాంటిది, సో పెళ్ళి చెయ్యాలి, చేసిన తర్వాత సంసారం థియేటర్లో జరుగుతుంది, అది ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు, సో ఇదైతే చెయ్యాలి అది. సో ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ముఖ్య అతిథులుగా వచ్చిన కోన వెంకట్ గారికి, త్రినాథరావు గారికి, కిరణ్ అబ్బవరం గారికి మై హార్టీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విత్ మై గ్రాటిట్యూడ్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ థ్యాంక్ యూ.
ఈ సినిమా ఒక చిన్న సినిమాగా మొదలుపెట్టామండి. ఈ సినిమా ఎందుకు అసలు ఇలాంటి సినిమా ఎందుకు ప్రొడ్యూస్ చేశానని చెప్పి నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అసలు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏవైతే మనం బ్యానర్స్ వేసామో, పోస్టర్స్ వేసామో అవి చూసి చాలామంది అన్నారు సినిమా తీసాం అనుకున్నాం కానీ ఇలాంటి సినిమా ఎందుకు తీసాం, అసలు సిద్ధార్థ రాయ్ ఏంటిది ఎక్సెంట్రిక్ సినిమా, ఏలో సినిమా ఉంది, ఎందుకు అడల్ట్ సినిమా అలాగా ఎందుకు తీసావు అని. అయితే యాక్చువల్లీ ఈ సినిమా స్టోరీ నాకు డైరెక్టర్ గారు చెప్పగానే సిద్ధార్థ రాయ్ ఎవరు అని అంటే నాలో నీకు సిద్ధార్థ రాయ్ కనిపించింది, అందుకని ఈ సినిమా తీశాను యాక్చువల్లీ. ఎందుకంటే నేను ఎక్స్ట్రీమిస్ట్నే. సో ఎక్స్ట్రీమిజం కింద చెప్పాలి అని అంటే మన లైఫ్లో నేను 35 years ఎవ్రీడే తాగేవాడిని, తిరిగేవాడిని, ఫుల్ ఫ్లెజ్డ్గా గ్యాంబ్లింగ్ ఆడేవాడిని, అన్నీ చేసేవాడిని. ఇప్పుడు నాకు 42. ఐ క్విట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ లాస్ట్ 6 years. సో దట్ ఈస్ మై ఎక్స్ట్రీమిజం. సో ఐదర్ వీ స్టే దట్ సైడ్ ఆర్ దిస్ సైడ్. సో దట్ ఈస్ దట్ క్యారెక్టర్. ఓకే, సో ప్రతి ఒక్కరిలో ఈ ఎక్స్ట్రీమిజం ఉంటుంది అనుకుంటున్నాను. కిరణ్ అబ్బవరం గారిలో ఎక్స్ట్రీమిజం నాకు కనిపిస్తుంది, ఆయన వర్క్లో ఆయనకున్న ఎక్స్ట్రీమిజం కనిపిస్తుంది. అలాగే ప్రతి క్యారెక్టర్లో కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం ఉంటుంది. సో యూ కెన్ ఈజీలీ రిలేట్ టు దట్ క్యారెక్టర్. ఎక్స్ట్రీమిస్ట్ ఈజ్ సమ్ వన్ హూ కెన్ ఈజీలీ రిలేట్. సో అందుకని ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చి, సినిమాలో ఆ డెప్త్ నచ్చి నేను ఈ సినిమాకి ఓకే అన్నాను. అండ్ యశస్వి గారు రియలీ ఎలా అయితే చెప్పారో అలాగే ఈ సినిమాని తీశారు, రూపుదిద్దించారు. నేను ఎలా అయితే ఇమాజిన్ చేసుకున్నానో ఆయన నాకు స్టోరీ చెప్తున్నప్పుడు సేమ్ అదే రకంగా ఈ స్టోరీని తీశారు. కాబట్టి ఈ స్టోరీకి ఇంత పేరు వస్తుంది, ఈ స్టోరీ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్ అండి. సిద్ధార్థ రాయ్ అనే అసలు టైటిలే పవన్ కళ్యాణ్ గారు పవర్ ఉన్న టైటిల్, సిద్ధు సిద్ధార్థ రాయ్ టైటిల్. సో యాక్చువల్లీ నేను థ్యాంక్ చేయాలి మైత్రి ఫిలిమ్స్కి. ఓకే, మా శ్యామ్ వల్ల మైత్రి ఫిలిమ్స్ వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ చేసిన టైటిల్ని మాకు ఇచ్చారు. వీ షుడ్ రియలీ థ్యాంక్ మైత్రి ఫిలిమ్స్ ఫర్ గివింగ్ అస్ దిస్ టైటిల్ సిద్ధార్థ రాయ్. ఇట్ రియలీ మెంట్ ఫర్ అస్ అ లాట్ బికాస్ దట్ నేమ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ గాట్ దట్ పవర్. ఓకే, ఆ పవర్ ఉన్న క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఆ పవర్ ఉన్న క్యారెక్టర్ని ఈరోజు మీ ముందుకు తెచ్చి ఇంత బాగా తీసిన, మంచి విజువల్స్ ఇచ్చిన డిఓపి అంటే టెక్నీషియన్స్ ఎటువంటి విధంగా కూడా దీనికి తక్కువ చేయలేదండి. డిఓపి గారు శ్యామ్ కే నాయుడు గారు, ప్రొడ్యూసర్ డిఓపి అనుకోవాలి ఆయన్ని. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా చేసి రోజులో ఎంత టైం తక్కువ మనం ఫాస్ట్గా సీన్లు తీద్దాం అని చెప్పి ప్రొడ్యూసర్కి ఏదో ఒకలాగా సేవ్ చేద్దాం అని చెప్పే టెక్నీషియన్స్ వాళ్ళు బెస్ట్ తీస్తారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ శ్యామ్ కే నాయుడు గారు. మీరు ఈ విజువల్స్ అందించకపోయి ఉంటే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. రదాన్ మ్యూజికల్, రదాన్, ఇట్ వాజ్ అ రియల్ పెయిన్ వర్కింగ్ విత్ రదాన్. బట్ ద మ్యూజిక్ వాట్ హీ హెస్ గివెన్ ఇస్ అంటే ఆ పెయిన్ ఇంకా ఇంటెన్సివ్ పెయిన్. అది రెండు డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ పెయిన్స్ అవి. ఆయనతో వర్క్ చేయడం ఒక పెయిన్, ఆయన వర్క్ని ఆస్వాదించడం ఆ పెయిన్ ఇంకోలా ఉంటుంది. సో ఈ సిద్ధార్థ రాయ్లో ఉన్న పెయిన్ అంతా ఆయన పాటల నుంచి వచ్చిందే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రదాన్ గారు. ఎలా ఉన్నారు చెప్పండి. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్స్కి చాలా చాలా థ్యాంక్ యూ, హార్ట్ ఫెల్ట్ వెల్కమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ సార్. అండ్ మీడియా మిత్రులకి యు ఆర్ సపోర్టింగ్ అస్. హలో రమణ సార్. మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ సపోర్టింగ్ అస్, కీప్ పుషింగ్ అస్ లైక్ దిస్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే చాలా రోజులు తర్వాత ఈ సినిమా రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. దిస్ క్యారెక్టర్ దట్ ఐమ్ ప్లేయింగ్ ఇందు ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ యశస్వి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. ఐ గాట్ దిస్ క్యారెక్టర్ సో ఎర్లీ ఆన్. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్. ఇట్స్ సచ్ అ మీటీ క్యారెక్టర్, such a vibrant, dynamic, it has so many range, such an arc, and I got to play Indu. So I'm really thank you sir. I thank you so much, and I would like to compliment you for your passion, your guts, your instincts. It's amazing that how he wrote these characters, how he believed in them, how he brought them in front of the screen. So I am really, it's commendable. And our producers, they were like a rock. They were like our fathers. Producers were fathers, director was mother. So thank you Jaya ma'am, Funny sir, Pradeep sir, Shyam sir, Yashashvi sir as well. Everyone who has been so supportive.
our whole direction team who's sitting there not ready to come forward. Thank you so much, Ramana sir. Everybody supported us a lot. Shyam K. Naidu garu, he does not need any intro. He himself is a brand, is a name, and it's enough. I shouldn't say more about him, but I should really thank him that he was part of this movie. He made us look so beautiful. He made the movie look so beautiful. Our music director Radhan garu చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సో you can see, you saw the BGM, you saw the songs. I fell in love with all the songs, and majorly Chaliya Chalu. Breakup songs are my thing. So thank you Radhan sir, thank you all the team, editor sir, Praveen Pudi garu. Editors are someone who make or break the movie at the end, and he for sure did a great job editing. I saw what I saw, and I can say it is a great edit. So thank you everyone who has put in their efforts. My co-actors, the supporting cast. Is anyone present here? No one? So I just would like, if you're watching, the other co-actors, the supporting cast, you've done a lot of hard work too. I wish after Siddharth Roy you get many more opportunities. Idi manaspurtiga korukuntunnanu. So I really admire everyone's work, everyone's support. And finally, Siddharth Roy, finally the day is here. Tomorrow, 23rd February, we are coming in the theatres. I'm shivering, my heart is beating very fast. I'm very nervous, I'm very excited. And I really wish after this, great things come for you. And you've been just a great support, a great co-actor. So और क्या बोलूँ बस thank you so much. Please watch our movie Siddharth Roy. We've done a lot of hard work. It is made with lot of love, passion, tears, blood, literally blood. You can ask Deepak. And Maku mi andari support, love, blessings, Josh, everything we need from you. So thank you. Watch us on 23rd February. Thank you so much. My extremes are sometimes anger, short tempered. I'm a little short tempered. I get irritated fast. అది అమ్మాయిల్లో కామన్ గా ఉంటుంది. And stupidity is also my extremity. అయ్యో. Equally stupid. ఇది బయటకి ఇంత గర్వంగా చెప్పడం ఫస్ట్ టైం I'll be true. I'm very honest, open. Very clumsy. I'll keep falling, I'll keep hurting, that's my extreme స్పెషాలిటీ. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా మాట్లాడాలి సార్, ఏమనుకోవద్దు. బికాస్ ద లాట్ ఆఫ్ పెయిన్ వెంట్ ఇన్ టు మేకింగ్ దిస్ ఫిలిం, మేకింగ్ మై కెరియర్, ఎంటరింగ్ ఇన్ టు ద ఫిలిమ్స్. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను సార్. మా మదర్ ఫాదర్ పైన ఉన్నారు, దే ఆర్ నాట్ విత్ అస్. వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్కి అనుగుణంగా ఒక పెద్ద ఫ్యామిలీలో 5 అన్నదమ్ములం మేము. వెరీ పూర్ ఫ్యామిలీ సార్. అక్కడ నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్కి అనుగుణంగా మమ్మల్ని తీర్చిదిద్దారు, విద్యాబుద్ధులు చెప్పారు. మాకున్న తెలివితేటలకి ఏదో చదువుకొని ఉద్యోగాలు చేసుకొని ఒక లైఫ్ సాఫీగా సాగుతున్న లైఫ్ సార్. చాలా మంచి సంస్కారం నేర్పారు సార్ మా అమ్మ నాన్న. రియల్లీ ఐ థ్యాంక్ దెమ్. దెన్ ఈ సినిమాలో రావడానికి నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఉండింది, చూసే పిచ్చి ఉంది. కొన్ని సంవత్సరాలకి అది చేయాలన్న పిచ్చి వచ్చింది, కానీ మనకున్న ఆర్థిక స్తోమతకి భయం వేసి రాలేకపోయాను. లైఫ్లో ఉద్యోగం చేసుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేసిన తర్వాత ఎక్కడో ఆ సినిమా పిచ్చి నన్ను నిలబడినివ్వలేదు సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడిని, ఒక 12 ఏళ్ళు చేశాను. చేశాక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అవ్వలేనని ధైర్యం చేసి మా మిస్సెస్కి డిస్కస్ చేసి కన్విన్స్ చేసి వచ్చాను. ఐ థ్యాంక్ మై వైఫ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఆమె సపోర్ట్ లేకపోతే ఈరోజు నేను ఇక్కడ లేను. బికాస్ ఒక మంచి సెటిల్ ఫ్యామిలీ నుంచి అన్నీ వదిలేసి సినిమాల్లోకి వెళ్తా అంటే ఎవరు పంపించరు. రియల్లీ థ్యాంక్ యు ఆర్ మై లవ్. ఐఎమ్ హియర్ బికాజ్ ఆఫ్ యూ. నెక్స్ట్ మా కిడ్స్, మా పెద్దవాడు నేను సినిమాల్లో వచ్చినప్పుడు 2 years కిడ్ సార్. వాడు 11 years అయిపోయింది నేను వచ్చే ఇండస్ట్రీకి. ప్రాపర్లీ ఆ తర్వాత ఇంకొక అబ్బాయి పుట్టాడు. వాళ్ళకి పేరెంట్స్ హుడ్ దూరం చేశాను లాస్ట్ 11 years. అంటే నా ఒక డ్రీమ్, నేను డైరెక్టర్ అవ్వాలన్న కోరిక మీద. యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టేక్ ఓవర్ ద పేరెంట్హుడ్ ఫర్ ద కిడ్స్. ఐ డిడ్ ఇట్.
అలాగే నేను సారీ చెప్తున్నాను. ఐ కుడ్ నాట్ బి విత్ యూ వెన్ యువర్ చైల్డ్హుడ్ గ్రోయింగ్ టైంలో నేను ఉండలేకపోయాను. ఐ కుడ్ నాట్ గివ్ ప్రాపర్ పేరెంట్హుడ్. దెన్ కమ్స్ టు సిద్ధార్థ్ రాయ్ సార్. సినిమాలకు రావాలనుకున్నాను. నాకు ఎంట్రీ చాలా సులువుగా దొరికింది. నాకున్న ఒక పరిచయాలకి దిల్ రాజు గారి బ్యానర్లో రాజుగారి రికమెండేషన్ తోటి హరీష్ శంకర్ గారి దగ్గర రామయ్య వస్తా సినిమాకి ఏడీగా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత వంశీ గారి దగ్గర ఊపిరి జాయిన్ అయ్యాను. ఆ రెండే చేద్దాము ఇంకా అంటే నేను వచ్చినప్పుడు ఒక 5 సంవత్సరాలు పర్మిషన్ తీసుకొని వచ్చాను సార్ మా మిస్సెస్ దగ్గర. 5 years చేస్తాను, ట్రై చేస్తాను, అవ్వకపోతే వెనక్కి వస్తానని చెప్పి వచ్చాను. 2013లో ఏడీగా జాయిన్ అయ్యాను. 16లో ఊపిరి అయిపోయింది. ఇంకా 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 2 సంవత్సరాలు డైరెక్టర్ అయిపోతాను అనుకొని ప్రయత్నాలు చేశాను. త్వరగానే నాకు ప్రయత్నాలు వర్కౌట్ అవుతున్నట్టు అనిపించాయి. చాలా చోట్ల ఓకే అయ్యాయి, డిస్కషన్స్ అయ్యాయి, కానీ మెటీరియలైజ్ అవ్వడం మానేసాయి. ఆ 5 years దాటేస్తే ఒక గ్రేస్ పీరియడ్ ఇంకొక 1 year తీసుకున్నాను మా మిస్సెస్ దగ్గర. ఇంకొక 1 year అని అడిగాను. సరే అని ఆ 1 yearలో కూడా ప్రయత్నాలు ఏం అవ్వలేదు. 2018 అయిపోయింది. ఇంకా నాకు అర్థమైంది ఇదేదో వర్కౌట్ అయ్యేటట్లేదు. ఇంకా సరే వెనక్కి వెళ్ళిపోదాం. నేను ఒకటి బాగా నమ్ముతాను సార్, మన కోరికలు మన డ్రీమ్స్ ఎంత ఇంపార్టెంటో పర్సనల్ లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్ నేను బలంగా నమ్ముతాను. ఇంకా పర్సనల్ లైఫ్ మిస్ అవ్వకూడదు అని చెప్పి నేను ఇండస్ట్రీ వదిలేసి హైదరాబాద్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాను సార్. నేను ఐ వెంట్ బ్యాక్ టు వైజాగ్. సరే ఏదో ఒక పని చేసుకుందాం, ఏదో ఉద్యోగం చేసుకుందాం, బిజినెస్ చేసుకుందాం అని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఈ సినిమా పిచ్చి ఎలాంటిదంటే మళ్ళీ ఊరికే ఉండనివ్వలేదు. ఈసారి అనుకున్నాను ఇంకా ఏ ప్రొడ్యూసర్లతో పని లేకుండా మనం సొంతంగా ఒక సినిమా తీసుకుందాం, మనమే డబ్బులు పెడదాం. 1 కోటిన్నరలో సో ఒక కథ రాసుకుందాం. ఎలా రాసుకుందాం అంటే టీజర్ ట్రైలర్తో ఒక బజ్ క్రియేట్ అయ్యి సినిమా బిజినెస్ అవ్వాలి, రిలీజ్ అయిపోవాలి అని ఆ కసితోటి ఒక ఫ్రెండ్ ఫామ్ హౌస్లో కూర్చొని ఒక 3 నెలల్లో ఈ కథ రాశాను సార్. చాలా సులువుగా కథ అయిపోయింది. కథ ముందు ఇంత సులువుగా ఎందుకు అయిందంటే అలాంటి క్యారెక్టర్ నేను చూస్తున్నాను సార్. అతను ఎవరు అన్నది మీకు సినిమాలో తెలుస్తుంది. ఒక క్యారెక్టర్ని చూస్తున్నాను. సో ఇలాంటి క్యారెక్టర్ బేస్ మీద ఒక ఇంటెన్స్ స్టోరీ రాద్దామని రాశాను. కథ అయిపోయింది. ఆ కథ విన్న ఫ్రెండ్స్ అందరూ ఇది కొత్త వాళ్ళతో చేయాల్సింది కాదు, ప్రాపర్ హీరోలతో చేస్తే చాలా ప్రాపర్గా ఉంటుంది అని చెప్పంటే మళ్ళీ ఇండస్ట్రీలో మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టాను. హైదరాబాద్ వచ్చాను, రూమ్ తీసుకున్నాను, మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఈ కథ సార్ దాదాపు ఇండస్ట్రీలో ఒక 100 మందికి చెప్పుంటాను, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ హీరోస్. అందరికీ నచ్చుతూ ఉంది, కానీ అందరికీ భయాలు ఎక్కువ ఉన్నాయి. ఈ అంటే చాలా ఇంటెన్స్ కథ సార్, ఇంటెన్స్ క్యారెక్టర్, రెగ్యులర్ క్యారెక్టర్ కాదు. కథ బాగుంది కానీ పొరపాటున పోతే తిట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మామూలు సినిమా పోతే ఒకడు తిడితే ఇలాంటి సినిమా చేసి పోతే 10 మంది తిడతారు సార్. ఆ భయాలు వాళ్ళకు ఉన్నాయి. నాకు హాస్పిటల్ దొరకడానికి కష్టమైంది, సిలిండర్ ఆక్సిజన్ కూడా అందట్లేదు. ఫైనల్గా ఒక పెద్దవాళ్ళ సపోర్ట్ వల్ల ఒక హాస్పిటల్ దొరికింది. ఆక్సిజన్ బ్రీతింగ్ అవ్వట్లేదు, పల్స్ పడిపోతూ ఉంది. అక్కడ నాకు భయం వేసింది సార్, ఉంటానా పోతానా అని. అంటే ఐ వాజ్ లిటరలీ సీయింగ్ దట్ ఎండ్ ఆఫ్ మై లైఫ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ టైంలో ఫస్ట్ నాకు మా పిల్లలు, మా మిస్సెస్ గుర్తొచ్చారు. కానీ మూడవది గుర్తొచ్చింది నాకు సిద్ధార్థ్ రాయ్ అనే కథ గుర్తొచ్చింది సార్. చేస్తే ఈ సినిమా చెయ్యాలి అంటే నేను బయటికి బతికి వస్తే పొరపాటున రానని అనుకున్నాను. పొరపాటున వస్తే ఈ సినిమా చేయడానికే వస్తాను అని ఫిక్స్ అయ్యాను సార్. అదృష్టమో ఈ సినిమా చేయాలన్న బలమో దాన్ని అనుకొని లక్కీగా బయటపడి వచ్చాను. ఇంకా వచ్చాక నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళడానికి నేను వెళ్ళలేదు. స్ట్రైట్గా నా ప్రాపర్టీ ఒకటి అమ్మకానికి పెట్టేసి ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇది డబ్బు సరిపోదు. సో కొత్త వాళ్ళతో చేద్దామని ఫిక్స్ అయ్యి దీపక్ని కలిశాను. తను కథ విన్నాడు, తనకి వినగానే బాగా నచ్చింది. వెంటనే ఫనీ గారిని దగ్గర కూర్చోబెట్టారు. ఆయన ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, ఆయనకు కూడా కథ విపరీతంగా నచ్చింది. వెంటనే సినిమా స్టార్ట్ అయిపోయిందండి. 2 years పట్టింది సినిమా తీయడానికి. అంటే చాలా రకరకాల కారణాలతో డిలే అవుతూ వస్తుంది సార్. అతను అద్భుతమైన టెక్నీషియనే కానీ ఆ అద్భుతమైన టెక్నీషియన్ అని అక్కడికి వెళ్ళిపోతున్నాం సార్. అతని చేతుల్లో పడి సినిమా నలిగిపోతుందండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రదన్ అనే వ్యక్తి గొడవ పడడానికే మాట్లాడతాడు. కామెడీ ఏంటంటే ఏదో సిచ్యువేషన్ గురించి చెన్నై సిట్టింగ్స్కి రావాలి, అపాయింట్మెంట్ అడుగుతుంటే రేపు అని పోస్ట్పోన్ అవుతూ ఉంది. ఆ మాట్లాడుతూ మేము రెక్కీ కోసం వైజాగ్ కార్లో వెళ్తుంటే రాజమండ్రిలో ఫోన్ వచ్చింది రదంది. ఆ ఫోన్ కాల్ ఎండ్ అయ్యేసరికి వైజాగ్ వచ్చిందండి. అంటే యూ కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇట్ గెట్స్ ఇన్ టు.
చాలా సినిమా అతను ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ బాగా చేస్తాడు ఇవన్నీ కాదు, కానీ సినిమాని కంప్లీట్గా కార్నర్ తీసుకెళ్ళి మనల్ని వదిలేస్తాడు సార్. రజనీ అనే మ్యూజిక్ డైరెక్టర్ చెన్నైలో ఉన్నాడు, నిజంగా అక్కడ ఉండి బతికిపోయాడు అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ ఉంటే గొడవలు అయ్యాయి చాలా. ఆ తర్వాత సరే ఈ కష్టాలన్నీ పడి బయటకు వచ్చింది సార్ సినిమా. నా అదృష్టానికి, నా లక్కకి యాక్చువల్గా ఈ కథ సుకుమార్ గారికి చెప్పాలనుకున్నాను, విపరీతంగా ప్రయత్నం చేశాను, ఎందుకంటే ఆయన కైండ్ ఆఫ్ సెన్సిబిలిటీస్ ఉన్న కథ. సో ఈ కథ ఆయనకు చెప్పాలని ట్రై చేశాను, కుదరలేదు. ఫైనల్గా టీజర్ పెట్టాను. ఆయన టీజర్ చూసి విపరీతంగా ఎక్సైట్ అయ్యి నన్ను పిలిచి సినిమా చూస్తా అన్నారు. సినిమా చూశారు. చూసి ఓన్లీ ఫస్ట్ హాఫ్ చూడంగానే లేచి హగ్ చేసుకొని ముద్దు పెట్టి అదిరిపోయింది సినిమా, నీ నెక్స్ట్ సినిమా నా బ్యానర్లో ఫిక్స్ అని ఆయన మొన్న అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. సుకుమార్ గారి గురించి చెప్పాలి సార్, నేను నిజంగా ఆయనకు ఒక అనామకుడిని, నాకు ఆయనకి ఏ పరిచయం లేదు. నమిలి మింగి అవతల పడేశాడు క్యారెక్టర్ని. అంటే మనం ఎంత రాస్తామో సార్, ఆర్టిస్ట్ రాయకపోతే ఆ రాతంతా వేస్ట్ అవుతుంది. నేను రాసిన దానికంటే ఒక మెట్టు పైనే చేశాడని నేనైతే అనుకున్నాను. అండ్ హీ కెన్ గో ప్లేసెస్ విత్ హిస్ పర్ఫార్మెన్స్ స్కిల్స్. దిస్ ఈజ్ మొన్న చెప్పాను ఆల్రెడీ, ఇట్ విల్ బీ ద బెస్ట్ డెబ్యూ ఫిలిం ఫర్ ఏ యంగ్స్టర్స్. ఈయనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అవుతుంది. ఆ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఆ క్యారెక్టర్, ఈయన లేకపోతే కూడా ప్రాజెక్ట్ లేదు. ఎందుకంటే ముందు ఈయనను కలిశాను నేను, తినకు కలిసి కథ చెప్పాను, తనకి విపరీతంగా నచ్చి పిచ్ చేశారు. సో దీపక్ ఈజ్ అ సోర్స్ టు హ్యాపెన్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ దీపక్, అండ్ ఐఎమ్ విషింగ్ యూ గ్రేట్ సక్సెస్. ఈ అమ్మాయిని బాంబేలో ఆడిషన్ చేశాము, చాలామందిని చేశాను. ఎందుకు ఈమె ఒక బిట్లో ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, నాకు ఆ ఎక్స్ప్రెషన్ నచ్చి నేను ఫిక్స్ చేశాను. యాక్చువల్గా అప్పుడు చేసేటప్పుడు లావుగా ఉంది, చాలామంది అంత లావుగా ఉన్న అమ్మాయి ఎందుకు అన్నారు. నేను లేదు సన్నగా అవుద్ది, బట్ నాకు ఆ పర్ఫార్మెన్స్ నచ్చింది, ఇందుకు ఆ పర్ఫార్మెన్స్ కావాలని నేను తను ఫిక్స్ చేశాను. నేనేదైతే నమ్మానో 2 monthsలో తను అనుకున్నట్టుగా సన్నగా నాకు పిక్స్ పంపించింది. నువ్వు సన్నగా అయితేనే క్యారెక్టర్ ఇస్తావని చెప్పాను. తన క్యారెక్టర్ బాగా నచ్చి వెంటనే తను డైట్ స్టార్ట్ చేసి ఆ ఫిజిక్ అంతా చేసి నాకు పిక్స్ పంపింది. ఎస్ యు ఆర్ డన్ అని చెప్పాను. నేను ఏదైతే నమ్మానో పర్ఫార్మెన్స్ అని, ద బ్యూటీ విత్ యాక్టింగ్ స్కిల్స్, ఇట్స్ వెరీ రేర్ అండ్ దిస్ గర్ల్ హ్యాజ్ ఇట్. సిద్ధార్థ్ అనే క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉందో, దీపక్ అనే ఇందు అనే క్యారెక్టర్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు సినిమాలో చూస్తారు, అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ని ఈమె హోల్డ్ చేసి పర్ఫార్మెన్స్ చేసింది. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇందు. థ్యాంక్ యూ. దెన్ కీర్తన ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. ఆ క్యారెక్టర్ కూడా ఎవరు చేయరు యాక్చువల్గా, అది కూడా కొంచెం బోల్డ్గా ఉంటుంది. చెప్పగానే తను ఎక్సైట్ అయ్యి చేసింది. థ్యాంక్ యూ కీర్తన ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. దెన్ ఐల్ కమ్ టు ద గెస్ట్. సారీ సార్, మీ గురించి లాస్ట్గా మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. కోన గారు మనకు తెలుసు, అసలు ఎలాంటి సినిమాల్లో ఆయన పార్ట్ అయ్యారు. ఆయన తోకలేని పెట్టాను ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు, నాకు తెలుసుది. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు డైరెక్టర్, వెరీ ఇంపార్టెంట్ సార్ వాడు. తను యాక్చువల్గా తను స్విగ్గీలో ఏరియా మేనేజర్గా పనిచేసుకుంటూ ఉన్నాడు. సో ఇక్కడ మనం వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా సినిమా చేస్తున్నాం కదా, ప్రొడక్షన్ కూడా మనమే చూసుకుంటున్నాం. సో మనకు ఒకడు మనవాడు కావాలని చెప్పి వాడిని ఉద్యోగం మానేరు అని చెప్పి మానిపించి తీసుకొచ్చాను. నేనేమి ఇవ్వలేదు వాడికి శాలరీ, ఇక్కడ మామూలుగా మీగర్ అమౌంట్ ఇచ్చాను. మా బాబు సక్సెస్ అవ్వాలని వాడు కష్టపడ్డాడు. బాబురావు, లవ్ యూ, కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్. మరి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పెద్దలు, చీఫ్ గెస్ట్లు ఈరోజు కోన వెంకట్ గారు, త్రినాథ్ గారు, కిరణ్ అబ్బవరం గారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా మరి ఇంతసేపు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు చెప్పిన విషయాలు విన్నాం. ప్రొడ్యూసర్ గారు అన్నారు ఈ కథ విన్నాక నన్ను నేను చూసుకున్నాను అని. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఐ డోంట్ నో టు టేక్ మచ్ టైమ్. ఈ టీమ్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ దేర్ హార్డ్ వర్క్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ ఆల్. తర్వాత ఈరోజు వచ్చినటువంటి ప్రత్యేక అతిథులైనటువంటి కోన వెంకట్ గారికి, త్రినాథరావు గారికి అండ్ కిరణ్ అబ్బవరపు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే చిత్ర యూనిట్ చిన్నదైనటువంటిదైనా బట్ వచ్చేవాళ్ళు ఆయన డైరెక్ట్ గారు చెప్పేటట్టు పెద్ద మనసుతో వచ్చారు ఆచరించడం, అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఏది బిజీగా ఉన్నా లేకపోయినా మేము బిజీగా ఉన్నామన్నట్టు ఫీల్ అవ్వడం అనేది సొసైటీలో కామన్ అయింది ఈ రోజుల్లో.
అది రాజకీయ నాయకులు కానీ స్పోర్ట్స్ ఆర్టిస్ట్ కానీ ప్రతి ఫీల్డ్లో మేము ఉన్నాం. రాజకీయాల్లో ఉన్నాం, స్పోర్ట్స్లో ఉన్నాం, బిజినెస్లో ఉన్నాం. కాబట్టి మా అనుభవాలు చెప్తున్నాం గత 20 ఏళ్ళుగా. అందరికీ నమస్కారం. వెరీ 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 గుడ్ మార్నింగ్తో స్టార్ట్ అయ్యి గుడ్ ఆఫ్టర్నూన్ అయింది. ఇట్ హెస్ బికమ్ వెరీ వెరీ లేట్ సార్. సారీ ఫర్ మేకింగ్ యూ ఆల్ స్టాండ్. ఇది సర్ప్రైజ్. నేను ఒక మైండ్లో వస్తే మొత్తం నవ్వింది సార్ నన్ను ఇక్కడ. ఇట్స్ ఎ సర్ప్రైజ్. వచ్చిన ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇట్ ఇస్ ఎ బజ్ 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 బజ్. సిద్ధార్థ్ రాయ్ ఎక్కడుందన్నా మీరే కారణం. థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ డిజిటల్ టీమ్ అండ్ వంశీశేఖర్ గారు. ఫస్ట్ నుంచి ఓన్ చేసుకొని కుర్రోడు బాగా కష్టపడ్డాడు, టీం బాగా కష్టపడింది అంటూ మాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. మరికొద్ది రోజులే, 7 రోజులు జాతకం ఏంటో తెలుస్తుంది. కొంచెం చూసి రాయండి, మా గురించి నిజం రాయండి. నెక్స్ట్ 7 రోజులు మన జాతకం ఏంటో తెలుస్తుంది అంటున్నారు. అండ్ చాలా చాలా షార్ట్ నోటీస్. వైజాగ్లో చేయాలా, ఎక్కడ చేయాలా, పరుగులు పెడుతున్నాం. ఆ టైంలో మాకు వచ్చి బ్లెస్ చేయాలి. సో ఫస్ట్ కాల్ నేను మా గురువుగారు సత్యానంద్ గారికి చేశాను, వైజాగ్ అయితే వచ్చేవాళ్ళు. నెక్స్ట్ కాల్ కోన వెంకట్ సార్కి చేశాను. ఎప్పుడో ఒక 2-3 years బ్యాక్ 2-3 సార్లు కలవడం జరిగింది. ఫ్యామిలీ పరంగా కూడా సార్ క్లోజ్. 2-3 times నాకు ఏదో చెయ్యాలి, హీరో అనే కూడా ప్లాన్స్ జరిగాయి. అడిగిన వెంటనే నేను వస్తాను దీపక్, మీ ప్రమోషన్స్ అదరగొట్టావు, సినిమా బజ్ చాలా బాగుంది అని. ఆ రోజు మిస్ అయ్యారు. మళ్ళీ ఈరోజు నిన్న ఈవినింగ్ 5కి ఫోన్ చేస్తే హీ వాజ్ హియర్ సార్. హీఈస్ ఎ లెజెండ్. He's a gem in his industry. Thank you sir. మీరు ఈరోజు ఇక్కడ ఉండడం ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ. అండ్ త్రినాథ్ రావు సార్, నిన్న ఆఫ్టర్నూన్ కలిశాను, మీరు రావాలి అని ట్రైలర్ చూపించాను. ఐ విల్ డెఫినెట్లీ బీ దేర్ నాన్న, ఆల్ ది బెస్ట్ అని చెప్పి వచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరో కిరణ్ అబ్బవరం నన్ను ప్రేమగా వెళ్తే బ్రో అని అన్నారు సార్. బ్రో థ్యాంక్ యూ. అన్ని సినిమాలు బాగుండాలి, అందరూ హిట్ అవ్వాలి, ఇండస్ట్రీగా ముందుకెళ్ళాలి మన అందరం అని అనుకునే కొన్ని మైండ్స్లో మేబీ హీ విల్ స్టాండ్ ఫస్ట్. హీ వాంట్స్ సక్సెస్ ఫర్ ఎవ్రీబడి. హీ వాంట్స్ ఎవ్రీబడి టు గ్రో యాజ్ ఎ టీమ్, యాజ్ అన్ ఇండస్ట్రీ. అలా ఆలోచించారు కాబట్టి ఆయన చేసిన సినిమాలు ఆయన సొంతంగా ఎగ్జిక్యూట్ చేసుకొని ఎన్నో కష్టాలు పడి చాలా చాలా చిన్న ప్లేసెస్ నుంచి హీఈస్ ఎట్ ఎ వెరీ హై ప్లేస్ నౌ. దట్ ఈస్ నాట్ ఈజీ. Maybe next 2-3 years journey lo I want to be somewhere like that. I will look up to him. Bro, meeku naku unna oka common thing ante మీరు చరణ్ గారి గురించి మాట్లాడింది నేను 2-3 సార్లు విన్నాను. నేను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా చాలా పెద్ద ఫ్యాన్ని. సో మేబీ హీ బీయింగ్ హియర్ ఈజ్ వెరీ ఎమోషనల్. అండ్ మై పేరెంట్స్ ఆర్ హియర్. ఇది సర్ప్రైజ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టేజ్ మీదకి పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారని. అవును, నేను ఎక్స్ట్రీమిస్ట్నే, కానీ ఇప్పుడు కాదేమో అంతా. అలా ఉంటే ఇప్పుడు సినిమాలు అవ్వవు. బట్ ఆలోచనలో ఎక్స్ట్రీమిస్ట్ని. ఇప్పుడు నూతులోని వాటిలోని డెఫినెట్గా హియర్ నేను అదంతా. అండ్ మా డాడీని చూశారు. హీ ఈజ్ అ వెరీ చిల్డ్ మ్యాన్. సో ఈ సినిమా జరగడానికి మొదటి కారణం ఇట్ ఈస్ పేడాడ నరసింహరావు అండ్ ఫనీ అడపాక గారి ఫ్రెండ్షిప్, దేర్ రిలేషన్షిప్. సార్ 2.5 years జర్నీని నిజంగా ఒక 20 నిమిషాల్లో చెప్పడం చాలా కష్టం. నేను కూడా 2.5 years జర్నీని ఈ 2-10 minutesలో చెప్పడం ఇంపాసిబుల్. మేబీ ఒక ఇంటర్వ్యూలో అది చెప్తేనే కరెక్ట్. ఆర్గానిక్గా ఆయన అంతే ఆర్గానిక్గా నమ్మి. నాకు ఒక డౌట్ ఉండేది, ఇస్ దట్ ఫ్రెండ్షిప్ దట్ ఈస్ టర్నింగ్ ఇన్ టు ప్రొడక్షన్. అది మేజర్ రీజన్ అయినప్పటికీ ఆయన కథను అంతే నమ్మారు. లైక్ తన్వి సెడ్, హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఎంతో సపోర్ట్ ఇచ్చారు. 2x టైమ్స్ డబుల్ బడ్జెట్ అయింది. ఈ రోజు నేను ఇక్కడ నిలబడి హీరోగా ఉన్నానన్న, సార్ డైరెక్టర్గా మాట్లాడుతున్నారన్న, మేమందరం సిద్ధార్థ్ రాయ్ టీమ్గా ఉన్నామన్నా, అది ఫనీ అన్న సపోర్ట్. ఈ మాటలు చాలా చాలా చిన్నవి అన్న. థ్యాంక్ యూ సో మచ్. టైం లేదు, చాలా మాట్లాడాలని ఉంది. ఈ సినిమా మా టీం అందరం లేకపోతే జరిగేది కాదు. స్పెషల్ మెన్షన్స్ టు ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఫస్ట్ గెస్ట్లు మాట్లాడేసి వెళ్ళిపోయి లాస్ట్ యూనిట్ మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు యూనిట్ మెంబర్స్ అందరూ వెళ్ళిపెట్టేట్టు ఉన్నారు, మేము ముగ్గురు మిగిలేటట్టు ఉన్నాం స్టేజ్ మీద. అలాంటి సిచ్యువేషన్లు క్రియేట్ చేశారు. గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా నా నమస్కారాలు.
వెరీ హ్యాపీ. ఇక్కడ అంటే కొంచెం స్ట్రెయిన్ అనిపించినా సరే ఈ ఫంక్షన్లో నేను కూడా పార్ట్ అయినందుకు, అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే స్టేజ్ మీద మొత్తం అందరూ గౌతమ్ బుద్ధుల్లో ఉన్నారంట. మొత్తం అందరూ ఇక్కడ చిన్న పెద్ద తేడా లేదా, అబ్బాయిలు తమ్ముళ్ళు అందరూ గౌతమ్ బుద్ధులు అట. డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ నుంచి ఫాదర్ దగ్గర నుంచి ఇంకెవరు సోగాళ్ళు అందరూ గౌతమ్ బుద్ధుడులే. మనం అంత కాదమ్మా, మన డిఫరెంట్. సో నిజంగా గ్రేట్ అసలు. అండ్ స్పెషల్గా నాకు అందరి విన్న తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే మా హీరో కాన్ఫిడెన్స్ సినిమా మీద. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. అంటే మాట్లాడడం, నేను కాన్ఫిడెంట్గా మాట్లాడడం వేరు, నా సినిమా గురించి కాన్ఫిడెంట్గా మాట్లాడడం వేరు. నాకు ఆ రెండో పార్ట్ బాగా నచ్చింది. ఎప్పుడు కూడా యాజ్ అ ఫిల్మ్ మేకర్స్గా మనం ఫిల్మ్ తీసిన తర్వాత మన సినిమా మీద మనకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో మనం చెప్పాలి. మనకే కాన్ఫిడెన్స్ లేకపోతే టికెట్ కొన్ని కాన్ఫిడెంట్గా ఎందుకు వస్తాడు ఆడియను? సో కాబట్టి మనం డెఫినెట్గా మనం తీసిన ఫిల్మ్ మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి, మనం కాన్ఫిడెంట్గా చెప్పాలి. సో అది తను చాలా బాగా చెప్పాడు, నాకు చాలా బాగా మంచిగా అనిపించింది. ఇంకోటి దాని తోడు ఆయన వాయిస్ ఒకటి మంచి రోబో సినిమాలాగా ఉంది, అసలు మామూలు లేదు. అది కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఆయన ఒక ఐరన్ మ్యాన్ లాగా ఉన్నాడు. ఎక్సలెంట్. నిజంగానే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మా అసిస్టెంట్ డైరెక్టర్స్ నాకు చూపించారు, సార్ ఒక ట్రైలర్ వచ్చింది చూసారా అని. చూసి ఏంద్రా మరి ఇంకో అర్జున్ రెడ్డి దిగాడా అనుకున్నా. ఎవరి అర్జున్ రెడ్డి అని అనుకున్నాను నేను. అనుకున్న తర్వాత బ్రహ్మానందం గారును ఈయన ఒక వీడియో ఏదో చూశాను. చూసిన తర్వాత ఓహో అతడిలో ట్రైన్ కోసం ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయినాడు, ఇప్పుడు బయటకు వచ్చాడా అనిపించింది. చాలా టైం పట్టేసింది. మొత్తం మీద వచ్చాడు బయటికి. ట్రైన్ దొరికిందా లేదో నాకు తెలియదు కానీ వచ్చాడు అని అనిపించింది. నిజంగా వెరీ హ్యాపీ. అలాంటి అంటే అప్పుడు చూసిన మన ఆ చైల్డ్ ఆర్టిస్టులు ఈరోజు ఒక్కొక్కరు హీరోలు అయిపోతున్నారు. నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తుందో. సో నాకు ఇప్పుడు అనిపించింది ఒకసారి వెనక్కి వెళ్ళి మనం చైల్డ్ ఆర్టిస్ట్ అయిపోదామా అని. ఎందుకంటే మనం హీరోలు అవ్వచ్చుగా, ఇలా డైరెక్టర్ లాగా ఉండిపోయి మా కోనా గారు లాగా నేనులాగా లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అది ముందు ఇచ్చేవారు మైకు. ఏం తమ్ముళ్ళు అంతేనా? సో అది ఇంకా మా డైరెక్టరు ఈయన నాకు ఇప్పుడు తెలిసిన వ్యక్తి కాదు, చాలా ఇంతకు ముందే బాగా పరిచయం ఉన్న వ్యక్తి. తను చాలా హార్డ్ వర్కరు. ఇందాక ఆయన కథ చెప్తుంటాము, ఈయన వెనకథలు ఇంత కథ ఉందా అని అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మిస్సెస్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. పాప ఆయన ఎన్నిసార్లు అడిగినా సరే ప్రతి టైము గ్రాంట్ చేస్తూనే వెళ్ళారు ఆవిడ. సో అబ్బాయి ఇప్పుడు హిట్ కొట్టకపోతే గ్రాంట్ ఉండదు, అది గుర్తుపెట్టుకో. సో ఇది పెద్ద హిట్ అవ్వాలి. అర్జున్ రెడ్డి ఒక దేవదాస్ సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాడు. ఈ సిద్ధార్థ రాయ్ ఒక గౌతమ్ బుద్ధ సినిమా తీశాడు. అది ఇతను కూడా దేవదాస్ ఎంత హిట్ కొట్టాడో గౌతమ్ బుద్ధుడు కూడా అంతే హిట్ కొట్టాలి అబ్బాయి, లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. సో కాబట్టి చూడండి, వాచ్ చేయండి, అంత హిట్నివ్వండి. దీనివల్ల చాలామందికి ఇక్కడ లైఫ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మొహాలు అందరూ చూస్తుంటే లైఫ్ కోసం చాలా ఆకలిగా ఎదురు చూస్తున్న ఫేస్లో కనిపిస్తున్నాయి ఇక్కడ అందరూ కూడాను. ఈ లెఫ్ట్ సైడ్ బ్యాచ్, రైట్ సైడ్ ఫుల్గా సెటిల్డ్ అయిపోయిన బ్యాచ్ కనిపిస్తున్నారు. ఇలా అక్కర్లేదు. మా బ్యాచ్ చూడండి, నెలకు వచ్చే జీతాల కోసం ఎదురు చూస్తున్న ఫేస్లు. అదిగో 1 2 3 4. మా బాలాజీ గారు ఎక్సలెంట్ లిరిక్ రైటర్. చాలా థ్యాంక్స్ సార్. మళ్ళీ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను. వెరీ హ్యాపీ సార్. సో తమ్ముళ్ళు చూడాలి, సిద్ధార్థ రాయని కూడా బాగా చూడాలి. అండ్ అట్ ద సేమ్ టైం మా ప్రవీణ్ పూడి ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్కి ఎడిటరు. సో ఇందాకలు అన్నాడు కదా చాలా అవర్స్ ఎడిట్ చేసాడని. మేము కూడా మేము వేసుకొచ్చాం సినిమాకి. ప్రవీణ్ నేను అలాగే తెల్లార్లు కూర్చొని ఆ ఎడిట్ షూట్లోనే పడుకుని పోవాళ్ళం అన్నిసార్లు. ఎందుకంటే భయం అండి, ఫస్ట్ సినిమా కదా, ఎలా ఉంటుందో ఏంటో. 1-10 సార్లు డౌట్స్. మళ్ళీ ఎలాగైనా సక్సెస్ చేయాలంటే ఏమో ఇంకో వెర్షన్ చేద్దాం, ఇంకో ఇలా చేస్తూ ఉంటాం. ఇది కామన్ పెద్దానికి కూడా. ఎందుకంటే అందరికీ గట్స్ ఉన్న కోనా వెంకట్ లాంటి వాళ్ళు ఉండరు. ఎందుకు మేము ఇంత టెన్షన్ పడుతుంటే అప్పుడు మేము వేసుకొచ్చాం సినిమా. కోనా గారికి వినిపించాను నేను స్టోరీ. సింగిల్ షాట్ వెళ్ళిపో షూటింగ్ అన్నారు. అంటే ఆ గట్స్ వేరు, వినగానే వెళ్ళిపో అనే అంత. అంటే అది ఎలా వస్తుందంటే ఆయన ఎక్స్పీరియన్స్ రైటర్గా
అద్భుతమైన సినిమాలు ఇచ్చారు. ఆయన రైటింగ్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఈజ్ ఏ ఒక కైండ్ ఆఫ్ రైటర్, ఎందుకంటే థియేటర్కి ఆడియన్స్ని రప్పించగలిగే రైటర్, వచ్చిన ఆడియన్స్ని మెప్పించగలిగే రైటర్. సో అలాంటి రైటర్ సింగిల్ షాట్లో చెప్పారంటే పెద్ద హిట్ అవుద్దని నమ్మకంతో చేశాను, ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను. అలాగే ఈ సినిమా కూడా అదే కాన్ఫిడెంట్గా వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చారు సార్. డెఫినెట్గా మీకు కూడా అయిపోవాలి, ఎందుకంటే ఎక్కువ మాట్లాడాను. సో ఇప్పుడు వాళ్ళ ఫాదర్తో ఇప్పుడు కలవాలా నైట్ కలవాలా అర్థం కావట్లేదు. ఆ క్లారిటీ కూడా కొంచెం ఇచ్చేస్తే మేము రెడీ అయిపోతాం. అది ఎస్ ఎస్ నైట్ ఆపరేషన్స్ అంటే అబ్బాయిలు మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఎందుకంటే ఆయన కూడా సిద్ధార్థ రాయ్ అంట, అది పక్కనే పెట్టుకున్నాడు. వద్దులే, పక్కన మదర్ ఉన్నారు కాబట్టి ఓకే. సో తమ్ముళ్ళు సినిమా చూడండి, పెద్ద హిట్ ఇవ్వండి, ఈ టీం అందరినీ మీరు ఆశీర్వదించండి, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వండి. అండ్ ప్రొడ్యూసర్కి మరలా సినిమా తీసి ఎనర్జీలను ఇవ్వండి. మా ప్రదీప్ మరలా నువ్వు ఈసారి సోలో ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. యశస్వి, దిస్ ఈజ్ యువర్ డ్రీమ్. ఇందాక తన్వి చెప్పింది, ప్రొడ్యూసర్ ఇస్ ఫాదర్, డైరెక్టర్ అంటే తల్లి లాంటోడని. ఇవాళ డెలివరీ పెయిన్స్, నీ పెయిన్ నాకు అర్థమైంది. డెలివరీ రేపు కదా, ఆ డెలివరీ పెయిన్స్ ఏంటో చూపించాడు మనకి. ఎందుకంటే నేను నమ్మేది ఒకటే, నో టెక్నీషియన్స్, నో యాక్టర్, ఓకే, నో యాక్టర్, నో టెక్నీషియన్, నో స్టార్ ఈజ్ బిగ్గర్ దెన్ ద కంటెంట్. మన కంటెంట్ మించిన అది మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, కెమెరాన్ అవ్వచ్చు, కంటెంట్ వల్ల వాళ్ళకి పేరు వస్తుంది తప్ప వాళ్ళ వల్ల కంటెంట్ ఆడదు. అలాంటి కంటెంట్ రాసావు. కంటెంట్ బాగుందని మనం ఎప్పుడు చెప్తామంటే, కంటెంట్ చూసినప్పుడు నాకు ఒక జలసీ వచ్చింది. ఇదేంటి, నేనెందుకు ఆలోచించలేకపోయాను ఇలా కంటెంట్, నేనెందుకు తీయలేకపోయాను. ఆ జలసీ వచ్చిందంటే దిస్ ఈజ్ ద బ్లాక్ బస్టర్. ఐ ఫెల్ట్ జలస్. నాకు 2 కంప్లైంట్స్ ఉన్నాయి. అందుకనే నెంబర్ 1, 100 మంది దగ్గరికి వెళ్ళానన్నావు, ఆ 100లో నేను ఎందుకు లేను ఫస్ట్, అది కంప్లైంట్ నీ మీద. తర్వాత 2-3 years బ్యాకే రమణి గారు వాళ్ళ సన్నం తీసుకుని వచ్చారు. వస్తే దీపక్ చూసా, నేనెందుకు పరిచయం చేయలేదు దీపక్ని. ఈ 2 రిగ్రెట్స్ నాకు ఉన్నాయి. సో అంటే ఇంతసేపు అయినా ఈ కంటెంట్ ఫస్ట్ విజువల్ నేను టీజర్ చూసి మన దీపక్కేనా, అప్పుడు కలిసిన దీపక్కేనా అనుకున్నా. అండ్ ఐ ఫెల్ట్ అమేజింగ్. ఎందుకంటే కంటెంట్ నువ్వు అన్నావు కదా, ప్లీజ్ రండి అని అక్కర్లేదు. ఈ కంటెంట్, ఈ విజువల్, దీంట్లో ఉన్న ఆ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఎవ్రీ యాక్టర్, తన్వి, కీర్తన, ఎవ్రీబడి ఆ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ రప్పిస్తుంది. ఇట్ ఈస్ హిస్ డ్రీమ్, తన పెయిన్, తన డ్రీము. ఎందుకంటే నేను చాలా సినిమాలు పనిచేసి ఇప్పటికీ ఐవ్ టచ్డ్ ఆల్మోస్ట్ 60 films. ఓకే, ప్రతి సినిమాలోనూ ఆ కష్టం ఉంటుంది. తను చెప్పిన ఆ స్ట్రగుల్స్ అన్నీ నేను పడ్డా. కానీ మనం ఒక రైట్ కంటెంట్ కోసం కష్టపడితే అది బుల్సై. మనం రాంగ్ కంటెంట్ కూడా అంతే కష్టపడతాం. కానీ ఇది నాకు అర్థమైంది ఫస్ట్ విజువల్ నుంచే, ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ వచ్చినప్పటి నుంచే. దిస్ ఇస్ బుల్సై. ఇది నో డౌట్ యశస్వి, ఎక్స్ట్రాడినరీ. దీని గురించి నో ప్రమోషన్ ఈజ్ నీడెడ్. కంటెంట్ తను ప్రమోట్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోద్ది సినిమాని. యూత్కి ఇవాళ రేపు వస్తున్నంటే దీని ఏదో కంపేర్ చేస్తున్నారు. ఐ విల్ నాట్ కంపేర్ దిస్ ఫిలిం విత్ అర్జున్ రెడ్డి ఆర్ ఎనీ అదర్ ఫిలిం. దీంట్లో ఒక ఇంటెలిజెన్స్ ఉంది, దీంట్లో ఒక క్యారెక్టరైజేషన్ ఉంది, దీంట్లో ఒక పెయిన్ ఉంది, దీంట్లో ఏదో మనం తెలుసుకోవాలనుకునే ఒక స్టోరీ ఉంది. దీంట్లో అన్నీ కనపడుతున్నాయి, అన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. దీంట్లో ప్రతి టెక్నీషియన్ తన బెస్ట్ ఇచ్చాడు. బెస్ట్ ఇచ్చాడంటే యశస్వి రాసిన బెస్ట్ కంటెంట్ వల్ల ప్రతి వాళ్ళు అండర్లైన్ అయ్యారు. ఒక షాట్లో దీపక్ ఏదో కొడితే వెళ్ళి ఒక ఆటోని గుద్దుకున్నాడు. అరే నా ఫైట్ మాస్టర్ ఎవరు అనుకున్నా. ప్రతిదీ ఎవ్రీథింగ్ నేను అది మన ఐబాల్ని క్యాచ్ చేసిందంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గుడ్ కంటెంట్. నో డౌట్. ఒకప్పుడు అనేవారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాదు, బోల్డ్ ఈజ్ గోల్డ్. ఇట్ ఈస్ వెరీ బోల్డ్.
సో దీనికి అందరూ బెస్ట్ టెక్నీషియన్స్ దీన్ని పనిచేశారు. హార్ట్ ఉన్న ప్రతి ఆడియన్ ఎడి సినిమాకి వస్తాడు, నో డౌట్. మై బెస్ట్ విషెస్ టు ద ఎంటైర్ టీమ్, ఎస్పెషల్లీ టు మై లైక్ ఈజ్ ఆల్వేస్ లైక్ అవర్ ఫ్యామిలీ. దీపక్ రమణి గారు లైక్ ఈజ్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ మై ఫ్యామిలీ, మా బావగారికి వైజాగ్లో. సో మీ అందరికీ ఈ సినిమా పెద్ద మీకు వండర్ చేయాలి మీ కెరియర్లో అని నేను కోరుకుంటున్నా. ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో కో ప్రొడ్యూసరు మన ప్రదీప్ కో ప్రొడ్యూసర్ అన్నాడు, బాల్మేన్ షర్ట్ వేసాడంటే బాగుంది సినిమా, అయితే బాల్మేన్ వేసాడంటే బాగుంది, ఆల్రెడీ లాభాల్లోకి వచ్చేసాడు అనుకున్నా. సో నెక్స్ట్ సక్సెస్ మీట్లో మీరందరూ బాల్మేను గూచీలు ఇవన్నీ వేసుకొని దాన్ని కూడా పిలవండి. అందరికీ నమస్కారం అండి. చాలా రోజులు అయిపోయినట్టుంది మిమ్మల్ని అందరినీ కలిసి. మీడియా అన్నలకి అందరికీ నమస్కారం. అలాగే ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన అందరికీ హాయ్, అందరికీ నమస్కారం. అలాగే స్టేజ్ పైన ఉన్న టీం మెంబర్స్కి, పెద్దలకి, కోన వెంకట్ సార్ అందరికీ నమస్కారం. ఈ స్టేజ్ నాకు చాలా స్పెషల్ అండి. ఈ స్టేజ్ పైకి వచ్చినప్పుడు ఎప్పుడు చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది. 2016 నుంచి 2019 వరకు నా ఎవ్రీ షార్ట్ ఫిలింని ఈ స్టేజ్ పైన ప్రీమియర్ చేసేవాళ్ళం. అందుకే ఈ స్టేజ్ చాలా స్పెషల్ నాకు. ప్రసాద్ ల్యాబ్స్ అని అందరినీ పిలిచి ఇక్కడ చేసి ఎదుగో అక్కడ అందరూ ఎలా ఉంది అంటారని చెప్పి చాలా వెయిట్ చేసేవాళ్ళం. ఈ సినిమా వరకు వచ్చేసరికి నేను చాలా విన్నానండి ఈ సినిమా గురించి. లాస్ట్ 3 yearsగా ఈ సినిమా మీద వాళ్ళు పడ్డ కష్టం కానీ, ఆ టీం మెంబర్స్ కానీ, ముఖ్యంగా డైరెక్టర్ గారు యశస్వి గారు, అంటే ఈ స్క్రిప్ట్ నాకు ముందే తెలుసు సార్. 2-3 దగ్గర నుంచి నేను విన్నాను, పాయింట్ చాలా బాగుంది, చాలా ఇంటెన్స్ ఉంది అని చెప్పి. వాళ్ళు పడ్డ కష్టం కానీ, ఈ సినిమా ఇప్పటివరకు రావడానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టారో నాకు తెలుసు. అందుకే నేను నా టీంని కలవగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అరే చాలా ఇంటెన్స్ సినిమా తీశారు, ఆల్రెడీ చాలామంది చూశానంటున్నారు, ఈ సినిమా నా వరకు కూడా బాగానే ఉందని చెప్పారు. అందుకని నేను రాగానే సార్ తప్పకుండా వస్తాను సార్, నేను నాకు వీలైనంత సపోర్ట్ నేను చేస్తానని చెప్పాను. ఖచ్చితంగా మీకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి సార్. మీ జర్నీ వింటుంటే చాలా అందరం అలా వచ్చిన వాళ్ళమే మీరు అన్నట్టు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా రేపు మీది అవ్వాలి, రేపు మీది అయ్యి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరు అందరూ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. తప్పకుండా అవుతుంది అనుకుంటున్నాను సార్. అలాగే ఫన్నీ గారికి వెరీ హ్యాపీ మీటింగ్ యూ సార్. నిన్న కలిసిన ఒక 10 minutesలోనే చాలా మంచిగా అనిపించింది, చాలా కంపోజ్డ్గా డీసెంట్గా నాకు నచ్చిన కథలే చేస్తాను నేను అని చెప్పి. ఐ విష్ యూ సార్ ఆల్ ద బెస్ట్ అండ్ ఇంకా మంచి సినిమాలు ఇండస్ట్రీలో మీరు తీయాలనుకుంటున్నాను సార్. అలాగే టీం మెంబర్స్ అందరికీ ఇక్కడ చాలామంది ఉన్నారు, అందరికీ సార్ బాలాజీ గారితో నేను వర్క్ చేశాను, అలాగే ఈశ్వర్ గారితో నేను వర్క్ చేశాను అందరికీ. అలాగే అన్న కో ప్రొడ్యూస్ చేశారు ఈ మూవీని. ఖచ్చితంగా సక్సెస్ అయ్యి మంచి డబ్బులు రావాలనుకుంటున్నాను. ఇంకా దీపక్ బ్రో, అతడు సినిమాలో అదేదో ట్రైన్తో బొమ్మలతో ఆడుకున్నాడు, వేరేలా ఆడుకుంటున్నాడు. చాలా ఇంటెన్స్ ఉంది బ్రో. నేను చూడగానే తనని కలవగానే అదే చెప్పాను, నేనైతే భయపడి పారిపోయాన్ని ఇలాంటి రోల్ చేయాలని చెప్తే చాలా ఇంటెన్స్గా చేసావు. ఫస్ట్ సినిమాకి అన్ని ఎమోషన్స్ని పోర్ట్రే చేయడం అన్నది నాట్ ఏ జోక్ అండి. చాలా బాగా చేశాడు తను. అండ్ నిన్న తను మాట్లాడేటప్పుడు కూడా ఈజ్ వెరీ ప్రౌడ్. ఐఎమ్ సో హ్యాపీ బ్రో ఈ సినిమా నేను చేసినందుకు. ఎందుకంటే ఫస్ట్ సినిమాకి ఒక యాక్టర్గా ఇలాంటి ఒక అన్ని ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ దొరకడం చాలా రేర్. నాకు దొరికింది, నేను ఈ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను అన్నాడు. అదే నీ సక్సెస్ బ్రో ఈ సినిమాకి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నువ్వు చేసిన దానికి నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు అన్నది అదే నీ సక్సెస్. రేపు ఏదేమైనా రేపు ఈవినింగ్ ఇదే టైంకి అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్, అది ఎంత రిజల్ట్ వస్తుంది, ఇంత కష్టపడి సినిమా చేసినందుకు మీరందరూ చాలా రేపు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి మీరందరూ. మనలాంటి వాళ్ళకి ఫస్ట్ సినిమా ఈజ్ వెరీ స్పెషల్. చాలా కష్టపడి ఇక్కడ దాకా తీసుకొస్తాం. అది హిట్టా ఆడలేదా అన్నది సెకండరీ థింగ్, కానీ సినిమా అక్కడి వరకు తీసుకొచ్చినందుకు మన వెనకాల ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి కదా, దాన్ని ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఖచ్చితంగా రేపు మీరు టీం అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగే హాయ్, అది ఇద్దరికి స్క్రీన్ పైన చాలా బాగా కనిపిస్తున్నారు అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. ఏం సార్? యా ఓకే, రేపే సినిమా, టైం లేదు. రేపు అందరూ సినిమా చూసి ఈ సినిమా ట్రైలర్, టీజర్ మళ్ళీ ఒకసారి చూడండి, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా సినిమాకి వెళ్ళి టీం అందరికీ సపోర్ట్ చేయండి. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.